విజయనగరం ఇన్సిడెంట్లో దారుణమైనటువంటి కుట్రే జరిగింది అన్నటువంటి విషయం ఇంకా వెలుగులోకి వస్తుంది. గజ్వేయి హింద్ పేరిట భారతదేశం మీద యుద్ధం ప్రకటించి దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కొట్టపడిన విజయనగరం వాసి సిరాజుర్ రెహమాన్కి ఒమన్ దేశంలోనే వచ్చి హైదరాబాద్కి చెందిన ఇమ్రాన్ అక్రమ్ కొంత డబ్బు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. పేలుడు పదార్థాల ఖర్చుల కోసం మరో వ్యక్తి ద్వారా ఈ డబ్బు పంపించినట్టు వెల్లడైంది. అవసరమైతే ఇంకా నిధులు ఇస్తానని కూడా సిరాజ్కి ఇమ్రాన్ అక్రమ్ భరోసా ఇచ్చినట్టు వెలుగు చూసింది. అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అహీం గ్రూప్ ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిపేందుకు సిరాజ్ పన్నిన కుట్రను భగ్నం చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసు విభాగాల దర్యాప్తులో కొత్త అంశాలు బయటపడుతున్నాయి. వరంగల్కి చెందినటువంటి ఫర్హాన్ మొహియుద్దీన్, ఉత్తరప్రదేశ్కి చెందిన బదర్ సహా మరికొందరు అహీం సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత ఏడాది నవంబర్ 22న ముంబైకి, ఏడాది జనవరి 26న ఢిల్లీకి వెళ్ళిన సిరాజ్ ముంబైలో అద్నాన్ కురేషి, దిల్షన్, మోషిన్ షేక్, జస్సీర్, ఫాహద్, అమీర్ అన్సారీలతో పాటు ఇంకొంతమందిని కలిసినట్టుగా దర్యాప్తులో తేలింది. ఢిల్లీలో షాబాజ్ జీషాన్లను కలిసేందుకు ప్రయత్నించగా వాళ్ళు అప్పటికే దేశం విడిచి వెళ్ళిపోవడంతో సాధ్యం కాలేదని తేలింది. వాళ్ళెవరు, వారికి ఉగ్ర కార్యకలాపాలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దాని మీద ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు ఏపీ పోలీసులు కూడా దృష్టి సారించారు. బాంబు పేలుళ్ల ద్వారా ప్రాణ నష్టం కలిగించేందుకు యత్నించడం, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, నేరానికి పాల్పడే కుట్ర, భారత్పై యుద్ధం కోసం ఆయుధాలు సమకూర్చుకోవడం, BNS 149 భారతదేశ సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించే చర్యలకు పాల్పడటం సహా పేలుడు పదార్థాల చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సిరాజుర్ రెహమాన్ మీద విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో తొలుత కేసు నమోదైంది. అతనితో పాటు సికింద్రాబాద్లో బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, ఏపీ పోలీసులతో పాటు NIA అధికారులు ప్రశ్నించారు. విచారణలో వెలుగు చూసిన అంశాల నేపథ్యంలో కేసు విస్తృత తీవ్ర దృష్ట్యా పూర్తిగా కేసు దర్యాప్తుని తామే చేయాలని NIA నిర్ణయించింది. సిరాజుర్ రెహమాన్ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ చేతుల్లోకి వెళ్ళబోతోంది. అతను ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న దర్యాప్తులో వెల్లడవడం, ఈ కుట్ర మూలాలు దేశ విదేశాలు విస్తరించి ఉండటంతో కేసు దర్యాప్తు చేపట్టాలని NIA నిర్ణయించింది. విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో గత నెల 16 నమోదైన FIR ఆధారంగా NIA ఈ కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టబోతుంది. 4-5 రోజులు ఈ ప్రక్రియ మొదలు కాబోతుంది. సిరాజ్ను వెనకుండా నడిపించిన విదేశీ హ్యాండ్లర్లను గుర్తించడం, దేశవ్యాప్తంగా ఉన్న స్లీపర్ సెల్స్ పట్టుకోవడం, ఈ ఉగ్ర కుట్ర మూలాలను ఛేదించే దిశగా NIA దర్యాప్తు చేయబోతోంది. ఏపీ పోలీసులు చేస్తున్న విచారణలో ఇప్పటికే NIA పాల్పంచుకుంటుంది. కేసు రిజిస్టర్ చేశాక పూర్తిగా NIA దర్యాప్తు చేయబోతోంది.